నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను అల్లోపతి వైద్యంలో సూపర్ స్పెషలిస్ట్ని. భారతదేశంలో ఎంఎస్ ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత బ్రిటన్కు వెళ్ళి ఎఫ్ఆర్సిఎస్ విద్యను అభ్యసించి తిరిగి భారతదేశానికి వచ్చి గత 45 సంవత్సరాలుగా వైద్య సేవలను అందిస్తున్నాను. నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కూడా పనిచేయటం జరిగింది. జనవరి 26వ తారీఖున ఎవరైతే భారత్ బయోటెక్నిక్ కంపెనీ మనకి కోవాక్సిన్ అనే కోవిడ్ టీకాను తయారు చేసి భారతీయుల యొక్క ప్రాణాలను కాపాడిన ప్రాణదాతలు, పుణ్య దంపతులు, తోడు నీడగా ఉంటున్న దంపతులు డాక్టర్ కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్నిక్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, వారి సతీమణి సుచిత్ర ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. వారిద్దరికీ కూడా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డులు ఇద్దరికీ ప్రకటించింది. దంపతులకిద్దరికీ ప్రకటించడం అనేది ఒక విశేషం, గతంలో జరగల. ఇది చాలా సంతోషమైన, శుభకరమైన తెలుగువారికి వార్త. ఎందుకంటే ఒక తెలుగు బిడ్డగా తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పి సరిలేరు నాకెవరు అనే విధంగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన కోవిడ్ టీకా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందింది, యునిసెఫ్ అనే సంస్థ ఆమోదం పొందింది. ఈ రోజున దాదాపు 100 దేశాలు కావాలి మాకు కోవాక్సిన్ కావాలి అని ఈ టీకాని కొనుగోలు చేయడానికి వివిధ దేశాలు ముందుకొస్తున్నాయి. అయినా మన భారతదేశ అవసరాలు పూర్తయిన తరువాతనే ఎగుమతి చేస్తామని కంకణబద్దులై ఉన్నారు. ఈ భారత్ బయోటెక్నిక్ కంపెనీ హైదరాబాద్ నగరంలో 1996లో స్థాపించారు. గత 25 సంవత్సరాలుగా అంచెలంచెలుగా పెరుగుతూ హైదరాబాదు నగరము వ్యాక్సిన్లకు పుట్టినిల్లు, టీకాల రాజధానిగా ఈరోజు ప్రసిద్ధిగాంచడానికి భారత్ బయోటెక్నిక్ ఒక కీలకమైన భూమిక పోషించింది. కోవిడ్ టీకాలే కాకుండా గతంలో వీళ్ళు ప్రారంభంలో 96లో ప్రారంభించి హెపటైటిస్ బి అనే టీకా, ఒక డోసు అంతకుముందు బహుళజాతి సంస్థలు 1000 రూపాయలకి అమ్మేవారు. ఒక్క హెపటైటిస్ టీకా డోసు 10 రూపాయలకే తయారు చేసిన ఘనత భారత్ బయోటెక్నిక్ కంపెనీకి ఉంది. ఇక 99లో భారత్ బయోటెక్నిక్ హెపటైటిస్ బి టీకా ప్రారంభం చేసిన తర్వాత అనేక రకమైన నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లై ఇంకా ఇప్పటి వరకు 150 పేటెంట్లు కలిగి ఉంది, పరిశోధనా పేటెంట్లు. వీళ్ళు టైఫాయిడ్ టీకాలు తయారు చేస్తున్నారు. కొత్త వైరస్లకి స్వైన్ ఫ్లూ, జైకా, తర్వాత పిల్లల్లో వాంతులు విరోచనాలకు కారణమైన రోటా వైరస్ టీకా, మెదడు వాపు వ్యాధి వైరస్ వల్ల వస్తుంది, ఆ మెదడు వాపు టీకాలు. ఒకటేంటి, ఈరోజు భారతదేశము టీకాలకు కేంద్రం. భారతదేశము టీకాల కేంద్రం అయితే హైదరాబాదు నగరము భారతదేశంలో తయారయ్యే టీకాల్లో 50% హైదరాబాద్. కనుక హైదరాబాదు ఒకప్పుడు ఫార్మా రాజధాని, నేడు టీకాలకు రాజధాని అయింది. అట్లాగే వైద్య రాజధానిగా ప్రజ్వరిల్లుతూ ఉంది. కృష్ణ ఎల్లా ఆయన డాక్టర్ కాదు, ఆయన పిహెచ్డి డాక్టరు. ఆయన చదివింది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన వ్యవసాయ శాస్త్ర పట్టభద్రుడు, వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేశాడు.
చేసిన తర్వాత అమెరికా వెళ్ళాడు. అమెరికాలో అక్కడ ఒక ప్రముఖ యూనివర్సిటీ విస్కాన్సన్ మాడిసన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. పిహెచ్డి చేసి అక్కడ పిహెచ్డిలో బయోటెక్నాలజీ రంగంలోకి మళ్ళింది. బయోటెక్నాలజీలో అడుగుపెట్టి పిహెచ్డి అయిన తర్వాత సౌత్ కెరోలినా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసిన తర్వాత సతీమణి వారు ఇద్దరు కలిసి చర్చించుకుని మనం భారతదేశానికి వెళ్ళి ఒక టీకాల కంపెనీ ప్రారంభిద్దామనే ఆ సంకల్పంతో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సుచిత్ర ఎల్లా సతీమణి ఆమె ఆర్థిక శాస్త్రంలో నిపుణురాలు. ఆమె కామర్సులో గ్రాడ్యుయేషను, బిజినెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషను చేసి అమెరికాలో కూడా వ్యాపారం చేయటము, వ్యాపార రంగంలో అనుభవం సాధించారు. కృష్ణ ఎల్ల పరిశోధనలు చేసి ల్యాబొరేటరీకి పరిమితమైతే తయారు చేసిన వ్యాక్సిన్లను అమ్మకము, మార్కెటింగు, వ్యాపార లావాదేవీలన్నీ కూడా సుచిత్ర ఎల్ల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నిర్వహించారు. ఇక నభూతో నభవిష్యత్ అనే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఆయన ఈ భారత్ బయోటెక్నిక్ కంపెనీకి వచ్చి దాన్ని పరిశీలించి ఎలా జరుగుతున్నాయి పరిశోధనలు, మీకేమన్నా సాధక బాధకాలు ఉన్నాయా, కష్ట నష్టాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో భారత్ బయోటెక్నిక్ కంపెనీ యాజమాన్యం, అయ్యా మాకు కొంత బ్యాంకు లోన్ ఇవ్వండి, మేము మీరిచ్చిన లోన్కి మేము టీకా సరఫరా చేస్తానంటే వెంటనే ప్రధానమంత్రి గారు అడిగిన తరువాయి 2,000 కోట్లు బదిలీ చేసి వాళ్ళకి ఇవ్వండి, అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి అడ్వాన్స్ ఇప్పించి ముడి సరుకు సేకరించడానికి ప్రోత్సహించారు. కృష్ణ ఎల్లా యొక్క సంకల్పం కేవలం మనుషులకు టీకాలే కాదు, నోరు లేని పశువులకు కూడా టీకాలు చేసి పశుగణాభివృద్ధికి సహకరించాలని చెప్పి ఆయన కేవలం హైదరాబాదే కాకుండా ఈ భారత్ బయోటెక్నిక్ సంస్థని కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో విస్తరించి దేశంలో 6 ప్రాంతాలలో భారత్ బయోటెక్నిక్ మనుషుల టీకాలు, పశువుల టీకాలు కూడా తయారు చేయాలనే సంకల్పంలో ముందుకు సాగుతున్నారు. ప్రపంచ దేశాలలో ముక్కులో టీకాలు, నేసల్ వ్యాక్సిన్, త్వరలో కోవిడ్ నివారణకు ముక్కులో చుక్కల ద్వారా టీకాలు తయారు చేసే పరిజ్ఞానం ఎవ్వరికీ లేదు ప్రపంచ దేశాల్లో, కేవలం అది భారత్ బయోటెక్నిక్ సొంతం. పిల్లలకి టీకాలు ఈరోజు మనం ఇస్తున్నాం. 15, 16, 17 సంవత్సరాల పిల్లలకి జనవరి 3 నుంచి ఇస్తున్నాం. ఆ పిల్లలకి ఇచ్చే టీకాలను అభివృద్ధి చేసింది ఎవరంటే భారత్ బయోటెక్నిక్ కంపెనీ. దానికి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టరు కృష్ణ ఎల్లా. కృష్ణ ఎల్లా ఒక సాధారణ కుటుంబంలో, వ్యవసాయ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా మరి ఈ రోజున అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అత్యున్నత పౌర పురస్కారం లభించటం తెలుగు జాతి యొక్క గౌరవాన్ని పెంచినట్లే. మరి ఆనాడు ఎల్లాప్రగడ సుబ్బారావు రాజమండ్రిలో జన్మించి ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ కనుగొన్నాడు. ఈ రోజున కోవాక్సిన్ టీకా ద్వారా హైదరాబాద్ నగరాన్ని, తెలుగు జాతిని, భారతదేశ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలలో ఇనుమడించే విధంగా సరిలేరు మాకెవ్వరు భారత్తో అనే విధంగా మన యొక్క గౌరవ ప్రతిష్టలను పెంపొందించిన ఆ పుణ్య దంపతులు వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుంటే వీళ్ళిద్దరూ జన్మించారు. మాతృభూమి కన్న తల్లి మరి జన్మభూమి స్ఫూర్తితో 96లో తిరిగి వచ్చి ఈ రోజున హైదరాబాద్ నగరంలో జీనోమ్ వ్యాలీ ఉందంటే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇలాంటి జీనోమ్ వ్యాలీ ఒకటి పెట్టాలనే సలహా సంప్రదింపు ఇచ్చింది కూడా కృష్ణ ఎల్లనే.
కనుక కృష్ణ ఎల్ల భావి తరాలకి, నేటి యువతకి బయోటెక్నాలజీ రంగములో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఆయనకి గుర్తింపు ఇవ్వటం ద్వారా తెలుగువారు, తెలుగు జాతి మనమందరం కూడా గర్వపడవలసిన అంశం. ఈ విధంగా మరెన్నో నూతన టీకాలను ఆవిష్కరిస్తారని, మనుషులకే కాకుండా పశువులను కాపాడే కార్యక్రమంలో కూడా ముందంజ వేస్తారని ఆశిస్తూ, తెలుగు బిడ్డలైన ఆ పుణ్య దంపతులు సుచిత్ర ఎల్ల, కృష్ణ ఎల్ల, ఆ ఇద్దరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, వారు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు ఎంతో గర్వపడుతూ వారిని కొనియాడుతున్నారు.